ఇరాన్ సుప్రీం లీడర్ను అమెరికా బంధిస్తే ఏమవుతుంది? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా బలాలు బంధించి అమెరికాకు తీసుకెళ్లే తర్వాత ఏం జరుగుతుందనేసి అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఇది అంత సులభమా? వెనిజులా అధ్యక్షుని తీసుకెళ్లేంత సులభమేనా? డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్ వైడ్గా చర్చనీయమైన అంశం. వెనిజులా అధ్యక్షుడిని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లిన ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఇదే నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరాన్పై పడింది. ఇరాన్లో జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంతమేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ట్రంప్ ఇరాన్ అయతుల్లా ఖమేనీని బంధిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దీంతో అమెరికా ఇరాన్ సైనిక శక్తి ఎలా ఉందో ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడి మహిళలు సైతం ఇస్లాం మతం ప్రకారం ధరించే హిజాబ్లను తొలగించి వాటిని రోడ్ల మీదనే తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడి చేస్తే అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుందని ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్పై దాడికి దిగి ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని బంధిస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇరాన్ సైనిక శక్తి, అమెరికా సైనిక శక్తి ఒకసారి చూద్దాం. ఇరాన్ సైనిక శక్తి అమెరికా ముందు నిలబడగలదా అనేది ఇప్పుడు అందరిలో మదిలో మెదులుతున్న క్వశ్చన్. వెనిజులాతో పోలిస్తే ఇరాక్ సైనిక పరంగా ఎంతో శక్తివంతమైన సైన్యం కలిగి ఉంది. దాదాపు 6 లక్షల పైగా ఆర్మీ ఆ దేశ సొంతం. అంతేకాకుండా $15 బిలియన్ పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10,000కు పైగా యుద్ధ ట్యాంకులు, 300కు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటికంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన 2000 కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగిన బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ సొంతం. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారీకి కూడా ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు ఈ గతంలోనే అమెరికా ఆరోపించింది. అయితే ఆర్మీ పరంగా బలంగా ఉన్నప్పటికీ వాళ్ళు సూపర్ పవర్గా ఉన్న అమెరికా ముందు ఇరాన్ తట్టుకోగలదా అనేది ఇప్పుడు అందరూ ఆలోచించేది. కానీ అమెరికా ముందు ఇరాన్ తట్టుకోవడం చాలా కష్టమే అని చెప్తున్నారు నిపుణులు. అయితే వెనిజులా అధ్యక్షుడిని బంధించి తీసుకుపోయినంత తేలిగ్గా ఖమేనీని బంధించడం అంత సులభం కాదు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరువైపులా భారీ నష్టాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇరాన్కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం. ఎందుకంటే ఇరాన్ ప్రజలు షియా మతాన్ని పాటిస్తారు. ప్రపంచంలో షియా మతం పాటించేది ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్, యెమెన్ దేశాలు మాత్రమే షియా సాంప్రదాయాన్ని పాటిస్తారు. అదే సున్నీ మతం సౌదీ అరేబియా, టర్కీ, కువైట్ దేశాలు చాలా వరకు ఇరాన్కు సపోర్ట్గా నిలవవు. అయితే మిలిటరీ పవర్స్ అయిన రష్యా, చైనా మాత్రం ఇరాన్కు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్కు రష్యా, చైనాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఆ సపోర్ట్ అనేది క్షేత్రస్థాయిలో ఉంటుందా, అమెరికాకు ఎదురు నిలిచి యుద్ధంలో నేరుగా పాల్గొనేంత ఉంటుందా అనేసి ఇప్పుడు కాలమే సమాధానం చెప్పాలి. అయితే ప్రస్తుతం ట్రంప్ మంచి జోరు మీద ఉన్నారు. వెనిజులా అధ్యక్షుడిని బంధించి తనను ఎవరు ప్రశ్నించలేరు అని ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. సుప్రీం లీడర్ ఖమేనీపై ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతేకాకుండా మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే అని చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజులా అధ్యక్షుడిని బంధించినంత తేలిక మాత్రం ఉండదు అనేసి కాదనలేని సత్యం. ఎందుకంటే ఇరాన్ ప్రాంతీయ శక్తివంతమైన దేశం. అంతేకాకుండా చైనా, రష్యా రెండు బలమైన దేశాలు ఇరాన్కు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి ఇరాన్ సుప్రీం లీడర్ను బంధించి తీసుకుపోవడం అనేది అంత సులభమైన విషయం కాదని తెలుస్తుంది.